హలో అండి. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ రెసిపీ నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నా అండి. చాలా టేస్టీగా ఉంటది. బ్యాచిలర్స్ అయితే చాలా క్విక్‌గా చేసుకోవచ్చు. ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా తక్కువనమాట. ఫస్ట్ వంకాయలు తీసుకొని అలా పొడవుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో వేసుకోండి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటది. మనం ఆనియన్స్ కట్ చేస్తాం కదా! సన్నగా అట్లా కట్ చేసుకోవాలనమాట. తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని కూడా అలాగే సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకోండి. ఈ 3 ఇంగ్రీడియెంట్సే. తర్వాత పాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు అన్నీ వేసుకొని అలా టాస్ చేసుకుంటూ కలుపుకోండి. సిలికాన్ స్పూన్ మాత్రమే పెట్టండి. స్టీల్ స్పూన్ పెట్టకండి. అంటే వంకాయలు త్వరగా కుక్ అయితాయి కదా! ముద్దయిపోతదనమాట. కొంచెం కుక్ అయిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని ఇంకొంచెం సేపు ఉడకనివ్వండి. బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా కారం అండి ఇది. అది ఉంటే వేసుకోండి. లేదంటే కొబ్బరి కారం వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటది. సో, దాన్ని వేసేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా టాస్ చేసుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఆపేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా బావుంటదండి. అందరూ ట్రై చేసి అలా